హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం మోనోపోలీ కోసం చూసుకోబోతున్నాం. మోనోపోలీ అంటే ఏంటి అండ్ దాని మీనింగ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ చూసుకోబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మీకు సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్ సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో పిన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా క్లిక్ చేసి చూడండి. అలాగే మీకు ఇంకేం కావాలో కింద #RS Academy అని టైప్ చేసి కావాల్సిన టాపిక్ని మెన్షన్ చేయండి. ఖచ్చితంగా అది మీకు అందుబాటులోకి తీసుకొస్తాం. ఓకే. అండ్ అలాగే మన ఇన్స్టా ఐడి ఇవ్వడం జరిగింది RSVibes9 అని. ఖచ్చితంగా ఫాలో చేయండి. మన వీడియోస్ అక్కడ కూడా పోస్ట్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. సో మోనోపోలీ. సో అసలు ఈ టర్మ్ మోనోపోలీ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఈ మోనోపోలీ అంటే ఏంటి, ఏ టైప్ ఆఫ్ మార్కెట్ ఇది ఏంటో చూసుకుందాం. The term monopoly has been derived from the Greek term monopolis. సో గ్రీక్ వర్డ్ అయిన మోనోపోలిస్ నుంచి మనకి మోనోపోలీ అనేది రావడం జరిగింది. మోనోపోలిస్ కి అర్థం ఏంటి? విచ్ మీన్స్ ఏ సింగిల్ సెల్లర్. ఓకే. మోనోపోలీ అనే వర్డ్ గ్రీక్ నుంచి వచ్చింది. మోనోపోలిస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. మోనోపోలిస్ కి అర్థం సింగిల్ సెల్లర్. సో ఈ పాటికి మీకు అర్థమైపోయింది కదా, సింగిల్ సెల్లర్ అంటే ఏంటి? మార్కెట్లో ఆ కమోడిటీని అమ్మేయడానికి ఆ ఒక్క సెల్లరే ఉన్న కండిషన్ని మనం ఏమని పిలుస్తాం? మోనోపోలీ. ఓకే. సో thus monopoly is a market condition in which there is a single seller of a particular commodity who is called monopolist and has complete control over the supply of his product. సో మార్కెట్లో ఎప్పుడైతే ఒక ప్రోడక్ట్కి సంబంధించి ఒక్కడే సెల్లర్ ఉన్నాడు అనుకోండి, వాడిని ఏమని పిలుస్తాం? మోనోపోలిస్ట్. అంత ఆ కమాడిటీకి సంబంధించి వాడికి నచ్చినట్టే సాగుతుంది. ఎందుకంటే ఇంకెవరు పోటీ లేరు కాబట్టి తన ఇష్టం ఆ కమాడిటీకి సంబంధించి. చూడండి ఒకసారి, దేర్ ఈస్ ఎ సింగిల్ సెల్లర్ ఆఫ్ ఏ పర్టికులర్ కమాడిటీ. ఆ కమాడిటీకి సంబంధించి ఒక్క సెల్లరే ఉంటాడు కాబట్టి అతను ఏమని పిలుచుకుంటాం? మోనోపోలిస్ట్ అని పిలుచుకుంటాం. అతనికి కంప్లీట్గా ఆ ప్రోడక్ట్ మీద మంచి గ్రిప్ ఉంటుంది. అంటే అతను డిసైడ్ చేస్తాడు ఇంకా, ఎందుకంటే ఇంకొక క్లోజ్ సబ్స్టిట్యూట్ లేదు, ఇంకొకరు కాంపిటీషన్ ఇచ్చేవాళ్ళు లేరు. క్లియర్ కదా? సో మొత్తంగా మోనోపోలీ అనేది గ్రీక్ వర్డ్ మోనోపోలిస్ అనే వర్డ్ నుంచి రావడం జరిగింది. మోనోపోలిస్ అంటే సింగిల్ సెల్లర్ అని అర్థం. అండ్ ఇది ఎలాంటి మార్కెట్ కండిషన్ అంటే ఆ పర్టికులర్ కమోడిటీకి ఓన్లీ ఆ ఒక్క సెల్లరే ఉంటాడు. సో ఆ సెల్లర్ని ఏమని పిలుచుకుంటాం? మోనోపోలిస్ట్. అటువంటి మోనోపోలీ కండిషన్కి ఉన్న లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఏంటో వన్ బై వన్ చూసుకుందాం. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ సింగిల్ సెల్లర్. మనం ఆల్రెడీ మీనింగ్లో చూసాం కదా, ఒక్కడే సెల్లర్ ఉంటాడు ఆ కమోడిటీకి సంబంధించి. ఇంకా ఏ సెల్లరు ఆ కమోడిటీకి సంబంధించి ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ను తయారీ అనుకుందాం. సో ఈ మార్కర్లకి సంబంధించి ఒక్కడే ఉన్నాడు మార్కెట్లో, అప్పుడు దాన్ని ఏమంటాం? మోనోపోలీ, సింగిల్ సెల్లర్. ఓకే. నెక్స్ట్, నో క్లోజ్ సబ్స్టిట్యూట్స్. అసలు దరిదాపులో కూడా పోనీ ఇది కాదు, దీన్ని రీప్లేస్ చేస్తే ఏమైనా సబ్స్టిట్యూట్ ఉందా? అసలు లేనే లేదు. సో నో క్లోజ్ సబ్స్టిట్యూట్, సింగిల్ సెల్లర్ ఉంటాడు. సో ఆ కమోడిటీని రీప్లేస్ చేయడానికో సబ్స్టిట్యూట్ చేయడానికో ఇంకొకరు ఉన్నారా అంటే లేనే లేదు. సో అదే దిక్కు. ఓకే. నెక్స్ట్, నో ఎంట్రీ ఫర్ న్యూ ఫోన్స్. ఎవరైనా కొత్త వాళ్ళు ఎంట్రీ ఇద్దామంటే కుదరదు. అట్లాంటి కండిషనే మోనోపోలీ కండిషన్. సో మోనోపోలీ కండిషన్లో కొత్త వాళ్ళు వచ్చడానికి ఛాన్సే లేదు. ఏకఛత్రాధిపత్యం అన్నమాట. ఇంకా ఎవరు వచ్చేదే లేదు. మోనోపోలీ అంటే ఇంకా వాడి ఇష్టారాజ్యం అన్నట్టు అర్థం. ఓకే. నెక్స్ట్, ప్రాఫిట్ ఇన్ ది లాంగ్ రన్. లాంగ్ రన్లో ప్రాఫిట్స్ చాలా దండిగా వస్తాయి. ఎందుకు అంటే ఇంకెవరు పోటీ ఉండరు కాబట్టి. సో లాంగ్ రన్కి మోనోపోలీ మార్కెట్ కండిషన్స్ చాలా మంచి లాభాలు ఇస్తుంది. ఇంకొక దిక్కు కన్స్యూమర్స్కి ఉండదు కాబట్టి, వాడే దిక్కు కాబట్టి ఖచ్చితంగా వాడి దగ్గర కొనాలి కాబట్టి మంచి లాభాలు ఉంటుంది. నెక్స్ట్, లాస్ అనేది షార్ట్ పీరియడ్లో మాత్రం లాసెస్ ఉండే అవకాశం ఉంటుంది. అందరూ ఏమనుకుంటారంటే ఇంకా వాడే దిక్కు అన్నప్పుడు ఇంకేముంది అన్ని లాభాలు అనుకుంటారు. కానీ ఇప్పుడు ఎంటర్ అయ్యాడు లేదా స్టార్ట్ చేశాడు, ఇంకెవరు లేరు, అయినా ఇప్పుడు షార్ట్ పీరియడ్లో లాస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ లాస్ తట్టుకుంటే ఖచ్చితంగా లాంగ్ రన్లో లాభాలు చూస్తాడు. ప్రతి షార్ట్ పీరియడ్లో లాస్ వస్తుందని కాదు, కానీ కొన్ని షార్ట్ పీరియడ్స్లో మోనోపోలీ అయినప్పటికీ లాసెస్ చూసే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే అదొకటే ఉన్నా ఈసారిలో ఇది ఒక్కడే ఉన్నాడు, మా రేట్ ఎక్కువ ఉంది, కొందాంలే అనుకుంటాడు. అలా కాదు, స్టార్టింగే రేట్ తక్కువలో కొంచెం అందుబాటులో పెట్టాడు అనుకోండి, స్టార్టింగ్లో షార్ట్ పీరియడ్లో లాసెస్ చూసే అవకాశం ఉండదు. సో అలా కాదు. సో లేదు అంటే ఎలా ఉంటుందంటే మనకి లాంగ్ రన్లో ఇద్దరే దిక్కు కాబట్టి
ఖచ్చితంగా ప్రాఫిట్స్ చూస్తారు. అలా కాకుండా అప్పుడే అయితే షార్ట్ రన్లో ఏమవుతుంది, లాసెస్ చూసే అవకాశం ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ నేచర్ ఆఫ్ డిమాండ్ కర్వ్. డిమాండ్ కర్వ్ నేచర్ ఎలా ఉంటుందంటే దీని యొక్క స్లోపు టువర్డ్స్ డౌన్వర్డ్స్, రైట్కి వెళ్ళే కొద్దీ డౌన్వర్డ్స్లో ఉంటుంది. సో డిమాండ్ కర్వ్ అలాగే మనకి యావరేజ్ రెవెన్యూ కర్వ్, ఈ రెండు కూడా యావరేజ్ రెవెన్యూ కర్వ్, డిమాండ్ కర్వ్ రెండు కూడా వీటి స్లోప్స్ డౌన్వర్డ్ టువర్డ్స్ ది రైట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, మోనోపోలీ కండిషన్స్కి దాని డిమాండ్ కర్వ్ అంటే ఏంటి, వాడి కమోడిటీకి ఎలా సప్లైకి ఆ డిమాండ్కి ఎట్లా ఉందని చూసుకునేటప్పుడు మన కర్వ్ గీసుకుంటే కనుక మనకి ఏంటి, రైట్కి వెళ్ళే కొద్దీ ఏమైపోతుంది, స్లోపు డౌన్వర్డ్స్లోకి వెళ్తుంది. ఎందుకు అలాగంటే సప్లై అంతా వీడి చేతిలో ఉంటుంది కదా, మోనోపోలిస్ చేతిలో ఉంటుంది కదా సప్లై అంతా. కాబట్టి డిమాండ్ కర్వ్ మనకి ఎలా ఉంటుంది, టువర్డ్స్ లెఫ్ట్కి రైట్కి వెళ్ళే కొద్దీ డౌన్వర్డ్స్, రైట్కి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, డౌన్వర్డ్స్లోకి వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ ప్రైస్ డిస్క్రిమినేషన్. ఒక్కో ప్లేస్లో ఒక్కో రేట్ ప్రైస్ పెట్టే ఛాన్సెస్ ఉంది. ఒక ప్లేస్లో ఒక ప్రైస్, ఇంకో ప్లేస్లో ఇంకో ప్రైస్, ప్లేస్కి అక్కడ కండిషన్స్కి సర్కమ్స్టాన్సెస్కి అతని ఇష్టం. ఆ ప్రైస్ డిస్క్రిమినేషన్ మన మోనోపోలీలో అతని ఇష్టం. ఎందుకంటే అతను ఇంకొక చెప్పడం ఇంకేం లేదు, జనాలకు కూడా అతని దగ్గర కొనేది ఎక్కువ ఉంది కాబట్టి ప్రైస్ డిస్క్రిమినేషన్ అనేది మోనోపోలీ మార్కెట్ కండిషన్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫర్మ్ ఈజ్ ఏ ప్రైస్ మేకర్. సో ఇది ఈ యొక్క మార్కర్కి నేను ఒక్కడనే ఉన్నాను సెల్లర్ని. సో అప్పుడు నేనే కదా డిసైడ్ చేస్తాను. సో నాకు కొంచెం సేల్ ఎక్కువ కావాలనుకో కొంచెం ప్రైస్ తగ్గిస్తాను, లేదు ఉన్న సేల్ ఉండని నేనే దిక్కు కాబట్టి ఎప్పటికైనా కొంటారు అనుకున్నాను అనుకో ప్రైస్ తగ్గించను. అప్పుడు సేమ్ అదే కాన్సెప్ట్గా వెళ్తుంది. ప్రైస్ తగ్గించినప్పుడు కొంచెం ఎగబడి కొంటారు. అలాగా ప్రైస్ మేకర్ నేనే. అంతేకాని అరే నేను ప్రైస్ ఇంక్రీజ్ చేశాను, నా ఒక అపోనెంట్ ప్రైస్ తగ్గించారు కాబట్టి నాకు పడిపోతుంది అని వాడిని చూసుకుంటూ నా ప్రైస్లో ఫ్లక్చుయేషన్స్ తీసుకోవడానికి ఏం లేదు. నా మూడ్, నా ఇంట్రెస్ట్ బట్టి నేనే ప్రైస్లో వేరియేషన్స్ తీసుకొస్తా. ఎందుకంటే నేను మోనోపోలిస్ట్, నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి. అలా కాదు, మనకి ఇంకో కాంపిటీషన్ ఉందనుకోండి, ఏం చేస్తాము, అరే వాడు ఏం చేస్తున్నాడో చూసుకుని గమనించుకుని మనం చేయాల్సి వస్తుంది ప్రతిదీ కూడా. ఎందుకంటే మనకన్నా కొంచెం మంచిగా ఇచ్చాడు అనుకోండి వాడి సేల్స్ పెరిగిపోతాయి. మనం ప్రైస్ కొంచెం పెంచామనుకోండి, వాడు పెంచలేదనుకోండి వాడిది ఎక్కువ కొంటారు. కాబట్టి ఆ భయంతో ఉంటాను. కాబట్టి కాంపిటీషన్ ఉంటే గమనించుకుని చేసుకోవాలి. అప్పుడు నేను ప్రైస్ మేకర్ అవ్వను, సిచ్యువేషన్స్ ప్రైస్ మేకర్ అవుతుంది. పక్కవాడు అపోనెంట్ పెంచాడు, మనం కూడా పెంచుకోవచ్చు, కలిసి పెంచుకుంటాం. అలాగ అంటే ఎదుటి వాళ్ళని బట్టో మనకి ఏదో సర్కమ్స్టెన్సెస్ బట్టి ఉండదు, నా బట్టి నేను పెంచుకుంటాను లేదా తగ్గించుకుంటాను, నా ఇష్టం. సో ఫర్మ్ ఇస్ ఏ ప్రైస్ మేకర్. ఓకే, అండ్ నెక్స్ట్ యావరేజ్ అండ్ కర్వ్ అండ్ మార్జినల్ కర్వ్ ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా యావరేజ్ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ప్రైస్ తగ్గించాలనుకున్నప్పుడు, ఇప్పుడు నేను సేల్ పెంచాలనుకుంటే ఒకటే దిక్కు ఏంటి, ప్రైస్ తగ్గించుకోవాలి. అలాంటప్పుడే మనకి సేల్ పెరుగుతుంది. ఎప్పుడు కూడా మోనోపోలీకి యావరేజ్ రెవెన్యూ కర్వే ఎక్కువ ఉంటుంది, మార్జినల్ కర్వ్ ఎప్పుడు కూడా తక్కువ ఉంటుంది. అండ్ ఎప్పుడు కూడా యావరేజ్ రెవెన్యూ కర్వ్ అనేది సేమ్ డిమాండ్ కర్వ్ లాగా స్లోప్స్ డౌన్వర్డ్స్ టువర్డ్స్ ది రైట్. సో ఎప్పుడు యావరేజ్ రెవెన్యూ కర్వ్ కన్నా మార్జినల్ కర్వ్ తక్కువే ఉంటుంది. క్లియర్ కదా, యావరేజ్ రెవెన్యూ ఎప్పుడు కూడా స్లోప్స్ డౌన్వర్డ్స్ టు ది రైట్ అండ్ మార్జినల్ కర్వ్ ఎప్పుడు కూడా యావరేజ్ రెవెన్యూ కన్నా తక్కువ ఉంటుంది. సో ఇది టోటల్గా మోనోపోలీకి సంబంధించి. అండ్ మిగతా మార్కెట్ క్లాసిఫికేషన్స్ కావాలన్నా అవన్నీ వీడియోస్ కింద ఉన్నాయి, ఖచ్చితంగా క్లిక్ చేసుకోండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మార్కెట్ కండిషన్స్ క్లాసిఫికేషన్స్ మీకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సింపుల్గా మోనోపోలీ అంటే ఏంటి, ఇట్స్ ఒకటే సెల్లర్ ఉంటాడు. ఇది గ్రీక్ వర్డ్ నుంచి రావడం మోనోపోలిస్ అని, అంటే సింగిల్ సెల్లర్ అని అర్థం. సో ఇక్కడ మోనోపోలిస్ ఇష్టారాజ్యం, దానికి సంబంధించిన క్యారెక్టర్స్. ఒక్కడే సెల్లర్ ఉంటాడు, క్లోజ్ సబ్సిడీ ఉండదు, లాంగ్ టర్మ్లో ప్రాఫిట్స్ ఉంటాయి, షార్ట్ టర్మ్లో లాస్ ఉండే అవకాశం ఉంది. అండ్ అలాగే డిమాండ్ కర్వ్ మనకి రైట్కి వెళ్ళే కొద్ది డౌన్వర్డ్ ఉంటుంది. ప్రైస్ డిస్క్రిమినేషన్ చేసే ఛాన్సెస్ అతని ఇష్టము, ఒక్కొక్క ప్లేస్ ఎక్కువ పెడతాడు, ఒక ప్లేస్ తక్కువ పెడతాడు, అతని ఇష్టం. ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి. అండ్ ఎంత ప్రైస్ ఉండాలి ఆ ప్రైస్ మేకర్ అతనే అయి ఉంటాడు. అండ్ యావరేజ్ రెవెన్యూ ఎప్పుడు కూడా మార్జినల్ కర్వ్ కన్నా తక్కువే ఉంటుంది. అండ్ యావరేజ్ రెవెన్యూ కర్వ్ డిమాండ్ కర్వ్ ఎప్పుడు కూడా రైట్కి వెళ్ళేటప్పుడు స్లోప్స్ డౌన్వర్డ్స్ ది రైట్.
ఇది టోటల్గా మోనోపోలీ కోసం. స్క్రీన్ షాట్ కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఐ హోప్ మీకు క్లియర్గా ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకేం వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో #RS Academy అని చెప్పి ఆ టాపిక్ని మెన్షన్ చేయండి. ఖచ్చితంగా మేము అది అందిస్తాం.